నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ చాలా వరకు ఇంట్లో మనం అద్దం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనం అవునమ్మా. ఏం చేసినా సరే ఆడవారికైతే ఇంకా ముఖ్యంగా చూసుకుంటారు. అవునమ్మా. సో, అద్దం అనేది ఎక్కడుండాలి? ఒకవేళ హ్మ్. ఇంట్లో ఎప్పుడైనా అద్దం పగిలిపోయింది అననంటే హ్మ్. చాలా శుభ శ వాట్? హ్మ్. రిపీట్. హ్మ్. అశుభం. హ్మ్. ఆ! అద్దం పగిలిపోయింది అంటే చాలా అశుభంగా భావిస్తూ హ్మ్. ఉంటారు. ఈవెన్ హ్మ్. పగిలిన అద్దాన్ని కూడా వాడకూడదు అని చెప్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. ఇందులో హ్మ్. హ్మ్. ఎంతవరకు నిజముంది అంటారు గురూజీ? అంటే పగిలిపోయినా సరే అందులో కనిపించేది మొహమే గదా! అనేది హ్మ్. నా అభిప్రాయం. బట్ అవును. ఎందుకు వాడకూడదు అంటారు? అయితే ఇక్కడ ఈ అద్దం అనేటువంటిది ఏదైతే ఉందో వాస్తులో ఒక రెమెడియల్ పార్ట్‌గా వాడతారు. హ్మ్. అండ్ అద్దం పెట్టుకోవడం ద్వారా ఆ ఎనర్జీ ఏదైతే ఉందో పెరుగుతుంది. ఓకే. సో, అద్దం ఇంట్లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ఒక్కొక్క డైరెక్షన్ బట్టి ఒక్కో షేప్ కూడా చెప్పారు. సర్వసాధారణంగా మనం అద్దం ఎక్కడ పెట్టుకుంటాం? మాస్టర్ బెడ్‌రూమ్‌లో పెడతారు. అవును. లేదా వాయువ్యంలో ఇంకో బెడ్‌రూమ్ ఉంటే అక్కడ పెట్టుకుంటారు. మాక్సిమం హ్మ్. బెడ్‌రూమ్స్‌లో పెట్టుకుంటారు అవును. అద్దాలు. హ్మ్. అయితే ఈ బెడ్‌రూమ్స్‌లో అద్దం పెట్టేటప్పుడు మాస్టర్ బెడ్‌రూమ్‌లో పెట్టేటప్పుడు ఒక జాగ్రత్త తీసుకోవాలి. వాయువ్యం బెడ్‌రూమ్‌లో పెట్టేటప్పుడు డబుల్ బెడ్‌రూమ్ అయితే అలా ఉంటుంది. లేదా త్రిబుల్ బెడ్‌రూమ్, 4 బెడ్‌రూమ్స్ ఉంటాయి కొంతమందికి. దట్ ఈస్ డిఫరెంట్ డూప్లెక్స్‌లో అట్లా. పెట్టేటప్పుడు ముఖ్యంగా నైరుతి అండ్ వాయువ్య బెడ్‌రూమ్స్‌లో పెట్టేటప్పుడు నైరుతిలో పొరపాటున కూడా దక్షిణ నైరుతిలో అద్దం పెట్టకూడదు. హ్మ్. పెడితే విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి వాళ్ళకి. ఇంకా ఓకే. అన్ని ఖర్చులు కాదు. విపరీతంగా ఖర్చుల మీద ఖర్చులు అయిపోతూనే ఉంటాయి. బికాజ్ ఆఫ్ అది వేస్టేజ్ జోన్ అంటారు. హ్మ్. అద్దం ఏమవుతుంది ఇలా పెడితే మీకు ఇంకా లోపలికున్నట్టుగా సంథింగ్ ఇమాజినేషన్‌ని క్రియేట్ చేస్తుంది కదా! అదేమవుతుంది పెరిగిపోతుంది. హుహు. అందుకని అక్కడ పెట్టకూడదు ఓకే. అద్దం. ఆ! అది గురూజీ. గుర్తుపెట్టుకోండి. రెండవది దాన్నే తెలుగులో దక్షిణ నైరుతి అంటారు. ఇంగ్లీష్‌లో సౌత్ సౌత్ వెస్ట్ అంటారు. హ్మ్. దాన్ని నీట్‌గా మనం ప్లాన్ గీసుకొని చక్రం పెట్టి నార్త్ డిగ్రీస్ ఎంత టిల్ట్ అయిందో చూసుకొని, ఆ దక్షిణ నైరుతి ఎక్కడుందో ఫస్ట్ మీరు గుర్తించాలి. మీరు రఫ్‌గా ఇది దక్షిణ నైరుతి అనుకుంటే కాదు. హ్మ్. ఒక్కోసారి కొన్ని ఇల్లులు 20 డిగ్రీస్ ఇటు టిల్ట్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు దక్షిణ నైరుతి అనుకుంటే దక్షిణంలోకి వెళ్తుంది. ఓహ్! ఒక్కోసారి ఇటు టిల్ట్ అవుతుంది. అది నైరుతిలోకి అవును. వెళ్తుంది దక్షిణ నైరుతి. సో, ఈ జాగ్రత్త తీసుకోవాలి ఒకటి. రెండవది మాస్టర్ బెడ్‌రూమ్ కాకుండా వాయువ్యంలో మరో బెడ్‌రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్‌కి ఇస్తుంటారు సర్వసాధారణంగా. అక్కడ డిప్రెషన్ జోన్ అని ఉంటుంది. హ్మ్. అక్కడ పొరపాటున తెలియక ఎవరైనా అద్దం పెడితే వాళ్ళకి డిప్రెషన్ బాగా పెరిగిపోతుంటుంది. ఓకే. అంటే చిన్న చిన్న విషయాలకి డిప్రెస్ అయిపోతూ ఉంటారు. బాధపడిపోతూ ఉంటారు. అలా ఉంటది. అందుకని ఈ 2 జోన్స్ ఫస్ట్ అవాయిడ్ చేయండి. ఫస్ట్ ఎక్కడ పెట్టకూడదో తెలుసుకోవాలి. అద్దం హ్మ్. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం కాకుండా. అవి కాకుండా మీరు మీ బెడ్‌రూమ్స్‌లో మంచం బెడ్‌లో పడకుండా పెద్ద హ్మ్. ఎఫెక్ట్ ఏం కాదు గానీ అది ఇంకొంచెం కాపాడుతది. పడకుండా చూసుకొని మాస్టర్ బెడ్‌రూమ్‌లో పెట్టేటువంటి అద్దము స్క్వేర్‌లో పెట్టుకుంటే మంచిది. ఓకే. ఓకే. హ్మ్. వాయువ్యంలో ఉత్తరం గోడకు పెట్టుకునేటువంటి అద్దము రౌండ్ గాని, కోడిగుడ్డ ఆకారం గాని పెట్టుకుంటే మంచిది. హ్మ్. నేను చూసాను గురూజీ. అంటే హ్మ్. చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం, అవును. వృత్తాకారం ఇట్లా రకరకాలుగా పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్‌లీ. దీర్ఘచతురస్రాకారంలో ఉండేటువంటి అద్దాలు ఈశాన్యంలో ఏదైనా గది ఉందనుకోండమ్మా, దానిలో హ్మ్. తూర్పు గోడకు పెట్టుకోవాలి. ఓకే. అంటే రెక్టాంగిల్ అంటారు దాన్ని. దీర్ఘచతురస్రాకారం అంటే రెక్టాంగిల్. హ్మ్. స్క్వేర్ అంటే చతురు మనకి 4 వైపులా ఒకే షేప్ సమానంగా ఉంటుంది. సమానంగా ఉండేటువంటి చతురస్రాకారం. హ్మ్. అవి మీరు వెస్ట్‌లో పెట్టుకోవచ్చు ఓకే. కావాలంటే. రౌండ్ ఆర్ కోడిగుడ్డ ఆకారమే ఇటు పెట్టుకోవచ్చు. హ్మ్. మరి ఒక్కోసారి మనం సింక్ దగ్గర పెడుతుంటాం. ఎక్కువ పెద్ద అద్దాలు పెట్టకూడదు అక్కడ. అవును. ఒక్కోసారి చిన్న అద్దాలు పెట్టుకోవాలి. మరీ హ్మ్. పెద్దవి పెట్టేస్తే కూడా చాలా ఏ డేంజర్. ఆకారమైనా పర్లేదంటారా గురూజీ? అక్కడ మీరు అది కూడా మీరు సౌత్ వైపు పెడుతున్నారు ఉదాహరణకి సింకు. హ్మ్. త్రికోణాకారంలో పెడితే మంచిది. ఓకే. ఫైర్ ఎనర్జీ కాబట్టి. అట్లా హ్మ్. ఎక్కడ మనం అద్దం పెడుతున్నాము అది ముఖ్యం. ఇప్పుడు కొంతమందికి కొన్ని ప్లేసెస్‌లో అద్దం పెడతారు గానీ అక్కడ ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ ఇస్తుందేమో అనుకోని దాన్ని తీయలేక పెట్టలేక పరిస్థితి ఉన్నప్పుడు దానికో చిన్న కర్టెన్‌లాగా అరేంజ్ చేసుకోవచ్చు. ఓకే. దానివల్ల చాలా మటుకు మంచి ఫలితాలొస్తాయి. అలాగే ఇదే అద్దాన్ని వాస్తులో కటింగ్ వచ్చినప్పుడు ఎక్కడైనా చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఎవరైనా ఇంటికి ఉత్తరం తగ్గింది, హ్మ్. లేదా ఈశాన్యం తగ్గింది, కట్ అయింది, హ్మ్. లేదా తూర్పు ఏదో కట్టొచ్చింది. మాకు ఈ కట్ రావడం వల్ల సమ్ ఎఫెక్ట్ మేము పడుతున్నాము అంటూ ఉంటారు. అలాంటప్పుడు తూర్పులో కట్టొచ్చిందనుకోండి, అక్కడ ఒక దీర్ఘచతురస్రాకారం అద్దం ఇంత పెద్దది ఇలా పెట్టేసామనుకోండి, హ్మ్. అప్పుడు ఆ కట్‌నది బ్యాలెన్స్ చేస్తది. ఉత్తరంలో కట్టొచ్చింది. గుండ్రంగా గానీ, లేకపోతే కోడిగుడ్డ ఆకారంలో ఉండేది పెట్టామనుకోండి. అప్పుడు ఆ కట్‌నది కంట్రోల్ చేస్తది. ఈశాన్యంలో అయినా గూడా ఈ గుండ్రంది పెట్టొచ్చు. ఓకే. అంటే కొన్ని కొన్ని సార్లు కట్ అయినప్పుడు స్థలంలో గానీ, అపార్ట్మెంట్స్‌లో గానీ నేనిప్పుడు బాంబేలో చాలా వాస్తులు చూసేటప్పుడు అక్కడ చాలా మటుకు ఇల్లులు ఈక్వల్ షేప్‌లో ఉండవు. రకరకాల డిజైన్స్ అవును. ఇళ్లల్లో అవును. కడతారు. అసలు పైన, బాబోయ్! కింద బాబోయ్! అసలు ఏమిటసలు ఇట్లా ఉందనిపిస్తది. ఆ! అలాంటప్పుడు మీకు ఖర్చుల స్థానం కట్ అయితే పర్లేదు. కానీ ఇన్‌కమ్ స్థానము,
సోషల్ కమ్యూనికేషన్ హౌస్ లేకపోతే థింకింగ్ హౌస్ ఇవన్నీ కట్ అయ్యాయి అనుకోండి, వాళ్ళకి ఇన్కమ్స్ తగ్గుతాయి, థింకింగ్ లెవెల్స్ తగ్గిపోతాయి, సోషల్ కమ్యూనికేషన్స్ తగ్గిపోతాయి. ఇట్లాంటి ఇవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడ మిర్రర్ టెక్నిక్ అంటారు. మిర్రర్ టెక్నిక్‌తోని కలర్ టెక్నిక్స్ ఉంటాయి. అంటే అక్కడ ఏ కలర్ అయితే వేస్తే మనం అక్కడ ఎనర్జీ పెరుగుతుంది అవును. అనే దాన్ని బట్టి చేయొచ్చు మనం. ఆ రకంగా జాగ్రత్త తీసుకోవాలి. ఈవెన్ నేను అడిగిన గురించి ఇది పగిలిన అద్దం యాహ్! వాడొచ్చా? పగిలిన అద్దం ఉండకూడదమ్మా ఎప్పుడు కూడా. హ్మ్. ఇప్పుడు ఎందుకు పగిలిన అద్దం ఇంట్లోనే కాదు, మన ఫోన్‌కి అద్దం పగిలినా వెంటనే మార్చేసుకోవాలి. హ్మ్. దాని ప్రభావం కమ్యూనికేషన్ మీద చూపిస్తది. అవతల వాళ్ళతో జరిగేటువంటి కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో దాని ప్రభావం పడుతూ ఉంటుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి అది. సో, ఫోన్ మీద పగిలినా సరే మార్చుకోవాలని చెప్తున్నారు. హ్మ్. రిపీట్. ఎందుకంటే అమ్మ దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. హుహు. ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇవాళ రేపు ఇంకా అది చాలా మార్పులొచ్చాయనుకోండి సొసైటీలో. ఇప్పుడు ఇంట్లో వేసేటువంటి కొన్ని డిజైనింగ్స్‌కి ఇట్లా పగలగొట్టి మరి డిజైన్ జేస్తున్నారు. అవును గురూజీ. అది చూసే అద్దాలు కాదు కాబట్టి దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇవి చూసే అద్దం గదా! హ్మ్. కాకపోతే మరి ఫోన్ ఏం చూడట్లేదు గదా! అంటే ఫోన్ మనం నిత్యము స్క్రీన్ చేసుకుంటూ ఉంటాము. స్క్రోల్ చేస్తూ ఉంటాం. మనకదొక ఫీల్ అంటే ఏం లేదు, ఒక సెకండ్ మీకు కలిగిన ఒక నెగెటివ్ ఫీల్ ఆ ఎఫెక్ట్ అనేది మీ జీవితం మీద పడుతుంది. ఓకే. అందుకని. ఇప్పుడు చూడండమ్మా, డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాము. హ్మ్. ఒక సెకండ్ ఎక్కడికో ఆలోచన పోయింది. యాక్సిడెంట్ అవుతుందా లేదా? అవునవుతుంది. అంతే అది. చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురూజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.